class we will discuss about the very important reactions, two important reactions. So that one is, first one is photo-Fries rearrangement reaction. This is the first one, photo-Fries rearrangement reaction. So what is photo-Fries rearrangement reaction? It is similar to Fries rearrangement reaction already you know. So what is Fries rearrangement reaction? Phenol esters in presence of Lewis acid. Any Lewis acid you took, so AlCl3. So in presence of this one, it is converted to ortho product and para product. Suitable bond O. Already you know about Fries rearrangement reaction. So what is photo rearrangement reaction? In presence of Lewis acid, photochemical conditions lo manaki reaction anedi jarugutundi. What is the intermediate here? Free radical intermediate anedi jarugutundi. Free radical intermediate and free radical lo under photochemical condition lo manaki reaction jaruguthe danne photo-Fries rearrangement reaction antam. Okay, so what is photo-Fries rearrangement reaction ante phenol esters are converted into phenol ester under photochemical condition. Then this is ortho product, ortho-acyl phenol and para-acyl phenol. Converting. So this is about photo-Fries rearrangement. What is the mechanism? What is the mechanism of this reaction? First, so how we will get this compound? First, phenol is treated with carboxylic acid by elimination of water molecule. This OH and this OH. And acyl chloride also you take. Acyl chloride you take, it is eliminated as a HCl. మనకి ఏమొస్తుంది? ఈ గ్రూప్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది. O C double bond O R. ఈ విధంగా మనకి ఈ సబ్స్ట్రేట్ వస్తుంది. సో ఈ సబ్స్ట్రేట్ మనం ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అవుతుంది బాండ్, ఇక్కడ బ్రేక్ అయ్యి సో టూ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మనకి. దీన్ని ఏమంటారంటే ఫినాక్సీ రాడికల్ అంటారు. ఫినాక్సీ కదా, ఆక్సిజన్ ఉంది కాబట్టి ఫినాక్సీ రాడికల్. అండ్ ఇక్కడ చూడండి ఈ రాడికల్ అంటే ఆల్కాక్సీ రాడికల్ అంటారు. రెండు రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి, ఓకేనా, టూ రాడికల్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి. ఇక్కడ చూడండి తర్వాత ఏం జరుగుతుందంటే ఈ బాండ్ ఇక్కడ ఈ వన్ ఆఫ్ ద పై బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే ఇట్ లాస్ట్ ఇట్స్ అరోమాటిక్ క్యారెక్టర్. ఈ బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరిగి ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ విధంగా మనకి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి సింగిల్ బాండ్ అనేది డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది, కీటోన్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ ఈ ఎస్ఐల్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది అరోమాటిక్ కాంపౌండ్ కాదు, కాబట్టి సో టు రీగెయిన్ ఇట్స్ అరోమాటిక్ క్యారెక్టర్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది చూడండి, సాచురేటెడ్ కార్బన్ ఇది sp3. సో మన హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, హోమోలైసిస్ జరిగి ఇక్కడ టూ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. వన్ ఆఫ్ ద పై బాండ్ బ్రేక్ ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి ఈ రాడికల్ బాండ్ ఫార్మేషన్ జరిగి అరోమాటిక్ క్యారెక్టర్ అనేది రీగెయిన్ అవుతుంది. అండ్ ఈ హైడ్రోజన్ రాడికల్ అనేది ఇది ఇక్కడ అటాక్ అవుతుంది. సో వాట్ ఈస్ అల్టిమేట్ ప్రోడక్ట్ మనకి OH, ఈ హైడ్రోజన్ దగ్గర అటాచ్ అయింది, రీగెయిన్ ఆఫ్ ఇట్స్ అరోమాటిక్ క్యారెక్టర్ అండ్ ఈ డబుల్ బాండ్. దిస్ ఈస్ ఆర్థో ప్రోడక్ట్. Mechanism of this reaction is like this. But how we will get the para product? Same. After formation of the phenoxy radical and alkoxy radical, ఈ బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రాడికల్ ఉంది కదండి, ఈ రాడికల్ కంబైన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా వస్తుంది. సో ఫినాక్సీ రాడికల్ ఎలాగా అవుతుంది, ఈ బాండ్ యాజ్ తీసుకొచ్చేది ఇక్కడ చూడండి, ఈ టూ బాండ్స్ అనేవి బ్రేక్ అయింది. ఇక్కడ రాడికల్ అంటే ఈ రాడికల్ కంబైన్ అయ్యి కీటోన్, ఇక్కడ రాడికల్ ఉంది, ఈ రాడికల్ కంబైన్ అవుతుంది, ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది.
para position. Now ఈ SL గ్రూప్ ఏదైతే ఉందో ఈ రాడికల్ అనేది ఇక్కడ అటాక్ చేస్తుంది. ఇక్కడ అటాక్ చేసి మనకి ఏ ప్రోడక్ట్ వస్తుందంటే ఇక్కడ C double bond O R వస్తుంది. But this compound is not aromatic. So to regain its aromatic character, one of the hydrogen ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ అయ్యి 2 radicals ప్రొడ్యూస్ అవుతుంది. ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ రాడికల్ పై బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ రాడికల్. సో ఈ హైడ్రోజన్ రాడికల్ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఈ రాడికల్ కంబైన్ అయ్యి ఒక పై బాండ్ ఈ రాడికల్ కంబైన్ అయ్యి అనదర్ పై బాండ్ ఇచ్చి మనకి ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ఫోటో ప్రైస్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫోటో ప్రైస్ రీఅరేంజ్మెంట్. అంటే ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అవుతాయండి? ఏ టైప్ ఫినాలిక్ ఎస్టర్స్ అండర్ ఫోటోలిసిస్. We will get the R-acyl phenol and para-acyl phenol. ఇక్కడ R group అంటే any methyl group, any alkyl group, methyl, ethyl, any group, phenyl group, any group you will take. Okay, so generally I represent here R. So in this way we will get the R group product and the para product. Okay, sometimes we will get phenol also. This is in a solvent cage. When the reaction is carried out in a solvent cage. ఓకే, సో వేపర్ ఫేజ్ లో మనకి ఈ రియాక్షన్ ఫోటోకెమికల్ కండిషన్ లో చేస్తే కనుక మనకి ఈ ప్రొడక్ట్స్ రావు, డైరెక్ట్ గా మనకి ఫినాల్ వస్తుంది. కానీ సాల్వెంట్ కేజ్ లో మనకి మెయిన్ గా ఫోటో ప్రైస్ రీఅరేంజ్మెంట్ అనేది R-acyl phenol అండ్ para-acyl phenol వస్తుంది. సో ఓకే, సో వాట్ ఆర్ ది ఇంటర్మీడియట్స్ అంటే ఇక్కడ ఫినాక్సీ రాడికల్ అండ్ ఆల్కాక్సీ రాడికల్స్, ఈ రెండు కూడా ఇంటర్మీడియట్స్. ఇక్కడ ఫినాక్సీ రాడికల్ అండ్ ఆల్కాక్సీ రాడికల్, ఈ రెండు కూడా మనకి ఇంటర్మీడియట్స్ రెండిట్లో. ఓకే, సో నెక్స్ట్ ఇదే రకంగా ఇన్ ద సేమ్ మేనర్ నాట్ ఓన్లీ ఫెనాలిక్ ఎస్టర్స్, ఓకే, ఎనిలైట్స్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ రియాక్షన్. ఓకే, ఎనిలైట్స్ అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఎనిలైట్స్ అంటే? NH C double bond O R. ఇక్కడ R అంటే ఎన్ని మెథైల్ గ్రూప్ ఏ గ్రూప్ అని తీసుకొచ్చండి. మీరు R బదులు ఏ గ్రూప్ అని తీసుకోండి. ఇటువంటి వాటిని ఏమంటారంటే ఎనిలైట్స్ అంటారు, ఎనిలైట్ కాంపౌండ్స్ అంటారు. ఇది కూడా సిలబస్ లో. సో దీన్ని ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ అండి, యాజ్ యూజువల్ మనకి ఈ బాండ్ అనేది హోమోలసిస్ జరుగుతుంది. ఇక్కడ రాడికల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే చూడండి, NH radical and ఈ 2 radicals ప్రొడ్యూస్. సేమ్ మెకానిజం కింద ఏదైతే మనం ఫినాలిక్ ఎస్టర్స్ ఏదైతే మెకానిజం మనం ప్రపోజ్ చేస్తామో సేమ్ మెకానిజం ఇక్కడ కూడా. ఒకసారి రాసేస్తున్నాం చూడండి స్పీడ్ గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పై బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ పై బాండ్ బ్రేక్ అయితే ఇక్కడ రాడికల్, ఇక్కడ ఈ 2 సెంటర్స్ 2 radicals ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రాడికల్ కంబైన్ అవుతుంది. ఈ రాడికల్ అటాచ్ అవుతుంది. అంటే ఈ గ్రూప్ అనేది ఆర్థో పొజిషన్ లో మనకి అటాక్ చేస్తుంది. ఈ రకంగా వస్తుంది. కానీ ఇనిషియల్ గా మనకి కాంపౌండ్ ఏంటి? aromatic కాంపౌండ్. బట్ ఇన్ దిస్ వన్ ఇట్ లాస్ట్ ఇట్స్ aromatic. therefore aromatic character. therefore to regain its aromatic character, ఇక్కడ చూడండి, ఇది సాచురేటెడ్ కార్బన్ కదండి. సో కార్బన్ హ్యావింగ్ ఆల్వేస్ షోస్ టెట్రావాలెన్స్, అంటే 4th హైడ్రోజన్ ఉంది. ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయ్యి ఈ సెంటర్ దగ్గర ఒక రాడికల్, హైడ్రోజన్ దగ్గర రాడికల్, ఈ పై బాండ్ బ్రేక్ అయ్యి ఇక్కడ రాడికల్, అండ్ ఈ హైడ్రోజన్ రాడికల్ అనేది ఇక్కడ అటాక్ అయింది. అండ్ ఈ రాడికల్ కి బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఓవరాల్ గా ఏమవుతుంది? రీగైన్ ఇట్స్ aromatic. ఇది పారా సబ్స్టిట్యూషన్ కూడా సిమిలర్ దగ్గర అయితే చెప్పాను. అంటే ఈ పై బాండ్ కూడా బ్రేక్ అవుతుంది. ఈ పై బాండ్ కూడా బ్రేక్ అయ్యి ఇక్కడ సెంటర్ అనేది మనకి ఇక్కడ రాడికల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ విధంగా మీరు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫోటో ప్రైస్ రీఅరేంజ్మెంట్. వెరీ ఇంపార్టెంట్. ఇవాళ అయితే ఏవైతే రియాక్షన్ డిస్కస్ చేస్తామో దాని గురించి కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫోటో ప్రైస్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ బార్టన్ రియాక్షన్. Reaction, Barton reaction.
Barton reaction. Very, very, very important. Okay, very, very important question it is. Very, very important question. General గా స్టెరాయిడ్ కాంపౌండ్స్ లో ఈ రియాక్షన్ అనేది చాలా యూస్ఫుల్ రియాక్షన్ ఉంది. బాటన్ రియాక్షన్ అంటే ఏంటి? సో బాటన్ రియాక్షన్ అనేది ఆర్గానిక్ నైట్రేట్స్ ని అండర్ ఫోటోకెమికల్స్ ట్రీట్ చేసినప్పుడు ఆక్సిజన్స్ ఫామ్ చేస్తాయి. ఆర్గానిక్ నైట్రేట్స్ ని ఫోటోకెమికల్ కండిషన్ ట్రీట్ చేసినప్పుడు ఆక్సిజన్స్ ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గానిక్ నైట్రేట్స్ అనేది అట్లీస్ట్ డెల్టా హైడ్రోజన్ అనేది ఒక డెల్టా హైడ్రోజన్ అనేది అట్లీస్ట్ దీనికి ఉండాలి. అట్లీస్ట్ ఒక డెల్టా హైడ్రోజన్ ఆటం అనేది మనకి అవైలబిలిటీ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ రియాక్షన్ అనేది ఆర్గానిక్ నైట్రేట్స్ అనేవి అంటే ఫోటోకెమికల్ కండిషన్ లో ఆక్సిజన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఇందులో 6 మెంబర్డ్ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేజ్ ద్వారా మనకి ఈ కన్వర్షన్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. రియాక్షన్ ఏంటండి? ఆర్గానిక్ నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో, నైట్రేట్స్ అంటే ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ RONO, వీటిని నైట్రేట్ కాంపౌండ్స్ అంటారు. నైట్రైట్స్ నాట్ ATS, not NO2. This is nitrites, organic nitrates under photochemical conditions which are having at least one delta hydrogen atom via 6-membered cyclic transition state. We will get the oxygens. Okay. So what was this reaction? We will see. Okay. General reaction I will write. This is the organic nitrate. And then the CH3, CH2, and this CH2 ki attach అయింది functional group. Okay. So చూడండి, ఇది functional group కదండి, nitrite group. With respect to this group, this is alpha carbon, beta, gamma and delta. Delta carbon దగ్గర హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయా లేవా? ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఇది CH3 group. ఇది CH3 group అంటే 1 సెకండ్ హైడ్రోజన్ అండ్ థర్డ్ హైడ్రోజన్. ఓకే. దీన్ని ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేసినప్పుడు, ఫోటోలిసిస్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బాండ్ అనేది హోమోలిసిస్ జరుగుతుంది. డెల్టా హైడ్రోజన్ అనేది హోమోలిసిస్ జరుగుతుంది. ఇక్కడ ఈ ఆక్సిజన్ కి నైట్రోజన్ కి ఉన్న బాండ్ మధ్య హోమోలిసిస్ జరిగి 2 రాడికల్స్ ఇక్కడ 2 రాడికల్స్ ప్రొడ్యూస్. ఓకేనా? ఇక్కడ 2 రాడికల్స్ ప్రొడ్యూస్. అప్పుడు చూడండి, ఈ హైడ్రోజన్ రాడికల్ ఏదైతే ఉందో ఇది ఆక్సిజన్ అటాచ్ చేస్తుంది. అంటే చూడండి 1 2 3 4 5 6 మెంబర్ సైక్లిక్ ట్రాన్సిషన్ ఫామ్ అయింది కదా. yes 6 మెంబర్ సైక్లిక్ ట్రాన్సిషన్ డైరెక్ట్ గా అంటే ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ హైడ్రోజన్ రాడికల్ టు ఆక్సిజన్ రాడికల్. రిమైనింగ్ హైడ్రోజన్స్ లో ఉంది ఇక్కడ రాడికల్ అవైలబుల్. అండ్ ప్లస్ NO రాడికల్ ఎలిమెంట్. ఓకేనా? ఈ హైడ్రోజన్ రాడికల్ మీద గామా కార్బన్ నుంచి ఆక్సిజన్ ఆక్సీ రాడికల్ మీదకి షిఫ్ట్ అయింది. ఓకేనా? ఈ ఆక్సిజన్ అనేది వన్ ఆఫ్ ద ఆక్సిజన్ ఇక్కడ నుంచి ఈ హైడ్రోజన్ అనమాట ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. నా ఈ గ్రూప్ ఉంది కదండి, ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రాడికల్ అనేది ఈ రాడికల్తో రియాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ బాండ్ ఫామ్ అవుతుంది N డబుల్ బాండ్ O, రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ యాజ్ ఇట్ ఈస్ బాండ్. ఓకే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే టాటోమరైజేషన్. అంటే ఇక్కడ నుంచి ఈ హైడ్రోజన్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది, దీని మీదకి ఇలా షిఫ్ట్ అయ్యి ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. కార్బనల్ కాంపౌండ్ మనకి ఆటోమరైజేషన్ తెలుసు కదండి. ఇక్కడ చూడండి ఆల్ఫా హైడ్రోజన్ మోర్ ఎసిడిక్ కాబట్టి ఈ బాండ్ ఇలా షిఫ్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ ఇక్కడికి వస్తుంది. ఈ హైడ్రోజన్ ని ఇది తీసుకుంటుంది. దేర్ఫోర్ ఏమవుతుంది? ఈనోల్ ఫార్మేషన్ మీకు తెలుసు కదా. అలాగే ఇక్కడ కూడా టాటోమరైజేషన్ జరిగి మనకి ఆక్సైన్ ఫార్మేషన్ జరుగుతుంది. OH సింగిల్ బాండ్ కాస్త డబుల్ బాండ్ అవుతుంది N. ఇక్కడ డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయి ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఆ నెగిటివ్ చార్జ్ తో హైడ్రోజన్ మీద అట్రాక్ట్ చేస్తుంది OH. అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ గ్రూప్ ఏమంటారంటే డబుల్ బాండ్ NOH ని ఆక్సైమ్ అంటారు. ఓకే. సో దిస్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ ద బార్టన్ రియాక్షన్. సో బార్టన్ రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ డెల్టా హైడ్రోజన్ వాట్ ఈస్ ద మస్ట్ కండిషన్ ఇక్కడ
డెల్టా హైడ్రోజన్ అవైలబిలిటీ అనేది ఉండాలి. డెల్టా హైడ్రోజన్ అవైలబిలిటీ కనుక లేకపోతే కనుక మీకు బాటమ్ రియాక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ ఇందులో ఏ రాడికల్ ఫామ్ అవుతుందండి? ఏంటి ఇంటర్మీడియట్ ఏంటి ఇందులో? ఇంటర్మీడియట్ ఏంటి ఇందులో? త్రూ రాడికల్స్ ఓన్లీ ఇంటర్మీడియట్. ఓకేనా? సో ఫస్ట్ డెల్టా హైడ్రోజన్ అనేది డెల్టా కార్బన్ నుంచి మనకి ఆక్సిజన్ రాడికల్ మీద షిఫ్ట్ అవుతుంది. తర్వాత రిమైనింగ్ గ్రూప్ అనేది ఇక్కడ డెల్టా పొజిషన్ ఆక్యుపై చేసి మనకి ఆక్సిజన్ వస్తుంది. లేకపోతే సమ్ టైమ్స్ ఏంటంటే డైమర్ కూడా ఫామ్ అవుతుంది మనకి. సమ్ టైమ్స్ డైమర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బార్టన్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్స్టిట్యూట్. ఎందుకంటే బార్టన్ రియాక్షన్ ఇంపార్టెంట్ అంటే ఇది సాచురేటెడ్ కార్బన్ మీద ఇక్కడ చూడండి. ఇదేంటిది? ఇది sp3 కార్బన్. sp3 కార్బన్ సాచురేటెడ్ కార్బన్ మీద సబ్స్టిట్యూషన్ జరిగింది. ఇక్కడ చూడండి, సాచురేటెడ్ కార్బన్ మీద NO గ్రూప్ అని మనం సబ్స్టిట్యూషన్ చేసాం. హైడ్రోజన్ ప్లేస్ లో మనం NO గ్రూప్ సబ్స్టిట్యూషన్ చేసాం. బట్ ఇది నార్మల్ కండిషన్ లో సాచురేటెడ్ కార్బన్ దగ్గర సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుందా? ఇంపాసిబుల్. సాచురేటెడ్ కార్బన్ sp3 కార్బన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ is almost nothing, not possible. But under photochemical conditions we did that way. Substitution happened. That's why this reaction has very significance. Okay, so that's a very very important reaction. Gunshot question, Barton reaction. Okay, ఎందుకని ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే సాచురేటెడ్ కార్బన్. ఇండైరెక్ట్ గా అడుగుతారండి. డైరెక్ట్ గా మీరు బార్టన్ రియాక్షన్ గురించి రాయమని అడుగుతారు ఎగ్జామ్. ఏమని అడుగుతారంటే రైట్ అబౌట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే సాచురేటెడ్ కార్బన్ అండ్ ఫోటోకెమికల్ కండిషన్ అన్నప్పుడు మీరు సో ఓకే బార్టన్ రియాక్షన్ అని చెప్పి మీరు రాయాలి. ఓకేనా? బార్టన్ రియాక్షన్ మీరు రాయాలి. ఇది నార్మల్ రియాక్షన్ అంటే నైట్రాన్. ఓకే, వేరియస్ అప్లికేషన్స్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. CH2 and alpha beta gamma delta ONO ఫోటోకెమికల్ కండిషన్ లో ఫిక్స్ చేశారు. ఎలా ఇస్తారు మీకు రియాక్షన్? ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏంటిది? ఫోటోకెమికల్ కండిషన్ ఆర్గానిక్ నైట్రేట్. therefore ఇక్కడ చూడండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫంక్షనల్ గ్రూప్ ఆల్ఫా బీటా గామా డెల్టా ఎప్సిలాన్ అండ్ ఫినైల్ గ్రూప్. ఓకే, సో ఈవెన్ దో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టైప్ ఆఫ్ హైడ్రోజన్ డెల్టా హైడ్రోజన్ ఉంది. డెల్టా హైడ్రోజన్ ఉంది. ఇక్కడ డెల్టా హైడ్రోజన్ ఉంది, ఎప్సిలాన్ హైడ్రోజన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఎప్సిలాన్ హైడ్రోజన్ కనుక బ్రేక్ అయితే ఇక్కడ ఒక రాడికల్ ఫామ్ అవుతుంది. ఇది ఏ రాడికల్ అనేది? బెంజైల్ రాడికల్. హైలీ స్టేబుల్ బెంజైల్ రాడికల్. అవునా? హైలీ స్టేబుల్ బెంజైల్ రాడికల్. కానీ ఈవెన్ దో ఇక్కడ థర్మోడైనమికల్లీ బెంజైల్ రాడికల్ అనేది హైలీ స్టేబుల్, థర్మోడైనమికల్లీ హైలీ ఫేవరబుల్. బట్ ఇంత ఛాన్స్ ఉన్నా, ఇంత స్టెబిలిటీ ఉన్నా కూడా ఈ రియాక్షన్ లో మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఈ డెల్టా హైడ్రోజన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఈ ఎప్సిలాన్ హైడ్రోజన్ అనేది బ్రేక్ కాదు. ఓకేనా? అంత సెలెక్టివిటీ ఉంది రియాక్షన్, అంత ప్రిసైజ్, అంత ఖచ్చితత్వం ఉందన్నమాట ఈ రియాక్షన్. అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఇక్కడ ఈవెన్ దో ఇది ఇక్కడ కనుక ఒక 1 ఆఫ్ ద హైడ్రోజన్ కనుక మీరు బ్రేక్ చేస్తే ఫామ్ అయ్యే రాడికల్ బెంజైల్ రాడికల్. మనకు తెలుసు ఫ్రీ రాడికల్ స్టెబిలిటీలో బెంజైల్ రాడికల్ అనేది హైలీ స్టేబుల్ ఇన్ నేచర్ అని. సో ఇక్కడ ఫామ్ అవ్వకుండా ఈ హైడ్రోజన్ లో ఒక హైడ్రోజన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ఒక రాడికల్ బ్రేక్ అయ్యి అండ్ ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి, సో ఈ హైడ్రోజన్ రాడికల్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. ఈ NO అనేది ఇక్కడ అటాక్ అవుతుంది త్రూ cyclic 6-member transition state. Cyclic 6-member transition state. మీకు ఆల్రెడీ మెకానిజం చెప్పాను. సో ప్రతి రియాక్షన్ మెకానిజం రాస్తా కూర్చోలేం కదా మనకున్న టైంలో. సో మనం డైరెక్ట్ ఏమవుతుంది? ప్రోడక్ట్ రాసేస్తున్నాం. pH CH2 CH దగ్గర N డబుల్ బాండ్ O అండ్ CH2 అండ్ CH2 OH అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా. నా ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే ఇనోలైజేషన్. ఈ హైడ్రోజన్ జరుగుతుంది, ఈ హైడ్రోజన్ జరుగుతుంది. ఎక్కడ నుంచి జరుగుతుంది? ఎందుకని ఇక్కడ కాంజుగేషన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ నుంచి ఫామ్ అయితే అంటే 1 ఆఫ్ ద హైడ్రోజన్ షిఫ్ట్. సరే, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదండి, ఇక్కడ హైడ్రోజన్
ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అయ్యి ఇలా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఫామ్ అవుతుందంటే ఆక్సిజన్ ఫార్మేషన్ మనకి జరుగుతుంది. డైరెక్ట్గా రాసేది ఆక్సిజన్ ఫార్మేషన్ మనకి జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ బార్టన్ రియాక్షన్. నెక్స్ట్ అప్లికేషన్. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, ఇది ఎక్సెప్షన్. ఈ రియాక్షన్ కనుక మీరు తీసుకుంటే ఇది ఎక్సెప్షన్ రియాక్షన్. ఫోటోకెమికల్ కండిషన్ లో ట్రీట్ చేయండి. ఆర్గానిక్ నైట్రేట్స్ ఇక్కడ చూడండి, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. ఈవెన్ ఇక్కడ ఏంటంటే మనకి బాటన్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకి ఫామ్ అవ్వదు. ఆక్సిజన్ ఫార్మేషన్ అనేది జరగదు. ఈ రియాక్షన్ లో ఆక్సిజన్ ఫార్మేషన్ జరగదు. సో ఏం జరుగుతుంది మరి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది అండ్ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. అంటే ఏం ఫామ్ అవుతుంది మనకి, ఇక్కడ రాడికల్, ఇక్కడ రాడికల్, ఇక్కడ రాడికల్, ఇక్కడ రాడికల్ అండ్ ఈ ఎంటైర్ గ్రూప్ అంతా కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది. అండ్ ఈ రాడికల్ అంతా దీనికి 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 బాండ్ ఫార్మేషన్ అయ్యి ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఎలా రాస్తున్నాం చూడండి, అంతే కదా, డబుల్ బాండ్. ఈ టోటల్ గా బాండ్ బ్రేక్ అయింది, రాడికల్ ఫామ్ అయింది. ఈ రాడికల్ దగ్గర మనకి డబుల్ బాండ్ వస్తుంది అండ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, నా ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఆక్సిజన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆక్సిజన్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ చూడండి, ఆక్సిజన్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద హైడ్రోజన్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది, ఇది ఎలా షిఫ్ట్ అవుతుంది. ఆల్డిహైడ్ డబుల్ బాండ్ ఇయర్ ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుందంటే ఈ నైట్రో గ్రూప్ అటాచ్ అవ్వకముందు ఇక్కడ రాడికల్ ఉంది కదండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇది ఇలా బ్రేక్ అవుతుంది. ఇక్కడ రాడికల్ ఫామ్ అయ్యి దీనికి దీనికి డబుల్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ప్రొడక్ట్. అదర్వైజ్ ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఇక్కడ బ్రేక్ అయ్యి సో ఇక్కడ డబుల్ బాండ్ అనేది మనకి ఫామ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇది సో డబుల్ బాండ్ ఈ రకంగా. సో ఈ రకంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకి వస్తుంది. కానీ ఇది ఎక్సెప్షన్ అండి. జనరల్ గా మనకి బాటన్ రియాక్షన్ లో ఏం ఫామ్ అవ్వాలి, బాటన్ రియాక్షన్ లో మనకి ఏం ఫామ్ అవ్వాలి, ఆక్సిజన్స్ ఫామ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆక్సిజన్ ఫామ్ అవ్వకుండా మనకి ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. ఏమంటారు దీన్ని, డిస్ప్రపోర్షనేషన్ is called as disproportionation reaction. Okay, so next one more important application. Next one more important application, steroid compounds లో ఏ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. ఇక్కడ ఆర్గానిక్ నైట్రేట్ అండర్ ఫోటోకెమికల్ కండిషన్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ గ్రూప్ ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా కార్బన్. ఇక్కడ డెల్టా హైడ్రోజన్ ఉంది కదండి, అలా కాకుండా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా హైడ్రోజన్. సో ఎనీ పొజిషన్ లో మీకు ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఏం ఫామ్ అవుతుంది, డైరెక్ట్ గా ఆక్సిజన్ ఫార్మేషన్ మనకి జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ గామా హైడ్రోజన్ అనేది ఇది షిఫ్ట్ అవుతుంది. ఈ సబ్స్టిట్యూషన్ అంతా మనకు అనవసరం, మనకి ఇక్కడ రియాక్షన్ మాత్రం జరగదు. ఇక్కడ NO గ్రూప్ ఇక్కడికి వస్తుంది అండ్
ఈ పొజిషన్ లో మనకి OH ఫామ్ అవుతుంది. ఈ గ్రూప్స్ యాజ్ ఈజీగా ఉంది డబుల్ బాండ్. అగైన్ ఈ N డబుల్ బాండ్ అనేది ఏం ఫామ్ అవుతుంది, ఆక్సిజన్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఉంది కదండి, ఈ హైడ్రోజన్ షిఫ్ట్ అవుతుంది, ఇది ఇలా షిఫ్ట్ అయ్యి డైరెక్ట్ గా ఇక్కడ మాత్రం ఈ ప్రోడక్ట్ మాత్రం రాస్తున్నాను. ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే డబుల్ బాండ్ OH NOH. ఇది మనకి ఇంపార్టెంట్, ఇక్కడ ఆక్సిజన్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ మీరు రాస్తే సరిపోతుంది. నేను మీకు నోట్స్ ఇస్తాను దీని గురించి, ఒక 5 or 6 అప్లికేషన్స్ అవి రాసేసాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బార్టన్ రియాక్షన్ అండ్ ఫోటోఫైస్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అండి రెండు. ఓకే రైట్.